హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఇది కంటిన్యూ ఫ్రెండ్స్. గోవా అయితే మేము ఇంకా అక్కడ డ్రెస్సులన్నీ గోవా బీచ్లోకి వెళ్ళేటప్పుడు మంచిగా అయితే అందరు డ్రెస్సెస్ తీసుకొని వేసుకొని అయితే ఇంకా లోపలికి అయితే వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్. మంచిగా బీచ్ దగ్గరకు చూడండి, అక్కడ సముద్రం కనిపిస్తుంది కదా. చూడండి ఎంతమంది ఉన్నారు, అందరు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అందరైతే వచ్చేసి ఫ్యామిలీతో ఇట్లా ఫ్రెండ్స్, అందరు ఫ్రెండ్స్ చాలా బాగుందనమాట. నాకు అబ్బా ఇంతమంది వస్తారా ఇంత బాగా గోవా బీచ్లోన ఎంజాయ్ చేయడానికి, అన్నీ చూడడానికి అనేసి అయితే అనుకున్నాను. ఏదో పిల్లలు కాంపిటీషన్లో ఉండడం వల్ల, వాళ్ళకి జరిగే కాంపిటీషన్ల వల్ల మేము కూడా పేరెంట్స్ వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి సో అలా ఈ అకేషన్ అయితే ఎంజాయ్ చేస్తాం ఫ్రెండ్స్. లేకపోతే మేము ప్రత్యేకంగా అయితే ఇంకా ట్రిప్లు వేసుకొని వెళ్ళేటంత అయితే లేదు ఫ్రెండ్స్. సో పిల్లలకి మంచిగా ఆ పిల్లల టాలెంట్ ఉంది కాబట్టి మా పిల్లలకి సో ఆ టాలెంట్ని అనగదొక్కకూడదు. అక్కడికే ఇక్కడే చేసేది కాదు, అక్కడ జరిగేటప్పుడు కూడా ఈవెంట్స్ కోసం పిల్లల్ని అయితే అకేషన్ లాగా అలా తీసుకొని వెళ్ళి వాళ్ళు ఈవెంట్ చేపించినట్టు ఉంటుంది, అలాగే మనం చూసినట్టు ఉంటుంది అనేసి అయితే ఇంకా మా ఆయన ఇంకా ఎలాగోలాగా ఇంకా తీసుకొని వెళ్ళాడు ఫ్రెండ్స్. ఇంకా మంచిగా ఇక్కడ చూడండి అందరు ఎంత బాగా బ్యాచ్లు కూర్చొని చిల్ అవుతున్నారు. చూడండి అక్కడ వాటర్ మిలన్ తీసుకొని తినడము. ఏం కాస్ట్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే ధరలు, అబ్బా చాలా కాస్ట్ ఫ్రెండ్స్. అస్సలు ఒక్క ప్లేటు ఇడ్లీ 90 రూపాయలు ఫ్రెండ్స్, 2 ఇడ్లీలు, ఒక్క వడ 90 రూపాయలు, ఒక్క ప్లేటు దోశ, ఒక్క దోశ 90 రూపాయలు. అస్సలు బిల్లు మాత్రానికి అట్లా ఉన్నాయి ఫ్రెండ్స్. అసలు ఇడ్లీ దోశ ఏవి తిన్నా 100 రూపీస్ అలా ఉన్నాయి. ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే అంతా చూపిస్తున్నాను చూడండి బీచ్ ఎలా ఉందో. చాలా నీట్గా అయితే ఉండింది ఫ్రెండ్స్ బీచ్ అయితే. ఇక్కడ చూడండి అందరు మా ఆయన ఇద్దరు పిల్లలు మంచిగా స్పెట్స్ కూడా తెచ్చుకున్నారు అనమాట. మంచిగా స్పెట్స్ పెట్టుకొని వాళ్ళు బీచ్ డ్రెస్ వేసేసుకొని వాళ్ళ ఎంజాయ్మెంట్ ఫ్రెండ్స్. ఇందులోనైతే నాదైతే ఏం లేదు, కానీ నాకు భయం వేసింది నీళ్ళ దగ్గరికి. ఏదో కొద్దిగా ఒక అలలు వచ్చే దగ్గర కూర్చొని ఎంజాయ్ చేశాను. అస్సలు అక్కడ లోపలికైతే అస్సలు దిగలేదు ఫ్రెండ్స్ నేనైతే. వీళ్ళు మాత్రానికి లోపలికి వెళ్ళి మంచిగా తాళ్ళు పెట్టారు కాబట్టి ఆ తాళ్ళు పట్టుకొని ఆ వచ్చే అలలతోనైతే బాగా ఎంజాయ్ చేశారనమాట. సో ఇంక ఇప్పుడు నీళ్ళలోకి దిగడానికైతే వీళ్ళు ఇంకా సిద్ధమవుతున్నారనమాట. చూడండి అక్కడ డ్రెస్ కోడ్ లాగా అందరూ ఒకే బ్లాక్ ఒక బ్యాచ్ ఫ్రెండ్ బ్యాచ్ అట్లా వచ్చింది. సో అందరిని అబ్జర్వ్ చేశాను అనమాట నేను. చూడండి అక్కడ ఉన్నారు చూడండి మంచి ఇటు పక్క చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ అందరు చూడండి అక్కడ అలలు పెద్దగా వస్తున్నాయి కదా ఫ్రెండ్స్. అప్పుడు అక్కడ చూడండి మా సార్ కోచ్ వాళ్ళు వెళ్ళారు, మా ఆయన వెళ్తున్నాడు. అక్కడ గ్రీన్ డ్రెస్సు మా పాప, మా అక్క కొడుకు, మా బాబు అందరైతే చూడండి ఫ్రెండ్స్ అక్కడ వెళ్తున్నారనమాట. నేను మీకు అలా జూమ్ చేసి అయితే చూపిస్తాను బీచ్ని అంతా. ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్, చూసేసి లుక్ అయ్యండి ఫ్రెండ్స్ ఒక్కసారి. నేనైతే ఇక్కడే దూరం నుంచే ఫ్రెండ్స్ ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ కూర్చున్నాను అనమాట. అంతే వీళ్ళు కూర్చున్నారు చూడండి, ఇక్కడ ఒక ఫ్యామిలీ, ఇక్కడ వచ్చి కూర్చున్నాను అంతవరకే. ఇంకా అలలు వచ్చినా కూడా భయం వేస్తుందంట. అక్కడ వరకు ఎక్కువ రాలేదు, వచ్చి కొట్టిపోతున్నాయి ఫ్రెండ్స్ నీళ్ళైతే. డ్రెస్ అంతా మట్టి పడిపోతుంది అనమాట. ఇక్కడ అంతా ఉండేది మా వాళ్ళే ఫ్రెండ్స్, మొత్తం మా స్కేటింగ్ బ్యాచ్ అనమాట. అక్కడ గుంపు అంతా ఒక్కసారిగా వెళ్ళి తాళ్ళు అందరు పట్టుకొని చిల్ అవుతున్నారు అనమాట. చూడండి అలలు ఎలా వస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్. అక్కడ వైట్ డ్రెస్ పిల్లోడు మా అక్క కొడుకు, ముందు మా బాబు ఉన్నాడు, మా పాప ఉంది, మా ఆయన ఉంది. ఇక్కడ చూడండి ఇక్కడ కూడా మా పేరెంట్స్ అనమాట, మా కొలీగ్స్ అనమాట అందరూ. చూడండి ఫ్రెండ్స్ అందరూ ఐ లవ్ గోవా అనే టీషర్ట్లు వేసుకొని మంచిగా అనమాట ఫ్రెండ్స్. చూడండి అక్కడ ఉన్నారు ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ అయితే వైట్ డ్రెస్తో ఉన్నారు చూడండి. అక్కడ మొత్తం మా బ్యాచ్ అనమాట, మొత్తం అందరూ అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. నన్నైతే ఎంత పిలుస్తున్నారు ఫ్రెండ్స్, రండి రండి అని. ఒక్కసారి మేము ఉన్నాం కదా పట్టుకుంటాము కొంచెం నీళ్ళల్లోనా అన్నా కూడా నేను అస్సలు వెళ్ళలేదు ఫ్రెండ్స్. నేను ఇక్కడి నుంచే మిమ్మల్ని చూస్తే ఎంజాయ్ చేస్తాను అనేసి అయితే అన్నాను. పాపం మా అక్క కొడుకు వచ్చి పిలిచినాడు, మా ఆయన పిలుస్తున్నాడు, పక్కన వాళ్ళు కూడా రండక్క వెళ్దాము అనేసి పిలుస్తున్నారు. లేదక్క నాకు భయం, నేను రాను, నేను ఇక్కడి నుంచే మిమ్మల్ని చూస్తాను అనేసి చూడండి ఇక్కడ వరకు వచ్చారనమాట. చూడండి అక్కడ వాటర్ వస్తున్నాయి, మంచిగా కూర్చున్నాను, అలలు వచ్చి కొట్టిపోతున్నాయి అనమాట. కింద కూర్చొని ఆడుకుందాం రండిరా అనేసి అయితే ఇక్కడ అందరు పిల్లలకి, మా పిల్లలకి ఇంకా పేరెంట్స్ పిల్లలు కూడా నాకు మంచిగా కొద్దిసేపు ఆడుకున్నాక నాకు అప్పచెప్పారనమాట. అక్క మీరు పిల్లల్ని చూస్తూ ఉండండి, మేము వెళ్ళేసి వస్తాం వాటర్లోకి అని. చూడండి ఇక్కడ మా అక్క కొడుకైతే మా పిల్లల్ని తీసుకొస్తున్నాడు. చూడండి ఇక్కడ ఒక ఆమె కూర్చోయింది, మేమంతా అనమాట. చూడు ఇక్కడ ఒక పాప నిలబడి వీడియో తీసుకుంటుంది. మేమంతా ఒకే బ్యాచ్ అనమాట అందరు పేరెంట్స్. ఇంకా నేను ఇక్కడ రండిరా కూర్చోండి ఇక్కడ ఆడుకుందాం బాగా అనేసి. చూడు ఇక్కడ అంతా పిల్లలు ఫ్రెండ్స్, మా పిల్లలు అనమాట, అందరు పండుకొని ఆడుకుంటున్నారు ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ మా పాప వైట్ టీషర్టు. చూడండి పిల్లలందరూ మా స్కేటర్సే అనమాట. చూడండి అందరు ఎలా చూడు ఫ్రెండ్స్ ఎంత ఆనందంగా. చూడండి దగ్గరకు వచ్చి తీసాను అనమాట. ఇక్కడ అంతా మా బ్యాచ్ అనమాట. చూడండి అక్కడ వరకు ఫ్యామిలీలో అనమాట అందరు మునిగారు ఫ్రెండ్స్. నేను మా కోచ్ సార్ వాళ్ళ భార్య ఇద్దరు మునిగలేదనమాట. అంతా నీళ్ళల్లోన కూర్చున్నాము, అవి వచ్చి కొట్టిపోతే ఇక్కడ బాగా తడిచినాము అంతవరకే, కానీ తల అయితే తడి చేసుకోలేదు ఫ్రెండ్స్. ఇక్కడ కూర్చున్నాను, ఇంకా వాటర్ వచ్చేసి కొట్టి మొత్తం డ్రెస్ నుండి ఇసుక పడుతుంది ఫ్రెండ్స్. ఇసుక అనమాట. చూడండి ఇక్కడ మా పాప, ఇక్కడ మా బాబు, ఇక్కడ అందరు పిల్లలు అనమాట, స్కేటర్స్ అనమాట అందరు పిల్లలు. చూడండి అక్కడ ఒక ఫ్యామిలీ చూడండి ఎంత బాగా కూర్చొని చిల్ అవుతున్నారు చూడండి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదనమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇంకా నన్ను తీయండి కొంచెం నేను పిల్లలతో ఆడుకుంటున్నానని ఇస్తే వాళ్ళు ఇంకా ఇలా షార్ట్గా తీశారనమాట. చూడండి అక్కడ నేను కూర్చున్నాను, పిల్లలందరూ కూర్చొని ఇసుక ఫ్రెండ్స్ మంచిగా ఇసుకతోనే ఆడుతున్నాము.
ఆ ఇసుకలోనే నీళ్ళు వస్తూనే ఉన్నాయన్నమాట. ఇంక వీటితో ఆడుకోండిరా కొద్దిసేపని. ఎందుకంటే ఒక 1½ అవర్ పైన ఆడుకున్నారు ఫ్రెండ్స్ ఆ బీచ్‌లోన. ఇంకా చాలా ఎక్కువసేపు నీళ్ళలో అలాగా తడిసి ఆడుకుంటే నీళ్ళు అలలు కొట్టి కొట్టి కాళ్ళు నొప్పులేసి మళ్ళీ రేపు మీరు స్కేటింగ్ చేయాలి సండే చాలులేండి అని ఒక 140 మినిట్స్ 1 అవర్ 40 మినిట్స్ ఆడుకున్నారు ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ తెచ్చి కూర్చోబెట్టారు నా ముందు. వాళ్ళు పెద్దవాళ్ళందరూ వెళ్ళారనమాట వాళ్ళు ఎంజాయ్ చేయడానికి. సో నేను అందరిని కూర్చోబెట్టుకొని మంచిగా గైడ్ చేస్తూ ఆడిపించుకుంటున్నాను పిల్లల్ని. ఇక్కడ చూడండి ఈ పిల్లోడు కూడా మా పిల్లోడే అనమాట. పరిగెత్తి ఇంకా వచ్చి మళ్ళీ ఇసుకలో అంతా అంటించుకోవడం, మళ్ళీ పోయి ఆడ అలల దగ్గర కూర్చోవడము, అవి వచ్చి కొట్టేసి నీట్గా చేసి వెళ్ళిపోతాయి అనమాట. చూడండి ఫ్రెండ్స్ అందరూ గోవాని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. వచ్చిన వాళ్ళందరూ చిల్ అవుతున్నారు. మంచిగా తీసుకొని తినడం, మామిడి పండ్లు అయితేనేమి మంచిగా మామిడికాయ ముక్కలు కట్ చేసి అమ్ముతున్నారు అక్కడ. వాటర్ మిలన్స్ అమ్ముతున్నారు. తర్వాత పైనాపిల్, ఐస్ క్రీమ్స్ బీచ్లోన. కానీ బీచ్ చాలా నీట్గా అయితే ఉంది ఫ్రెండ్స్. బాగా మెయింటైన్ చేసినారనమాట. బీచ్ అంటే అస్సలు ఎక్కడ ఏవేవో పడడము బాటిల్ అట్లా ఏమేం లేదు ఫ్రెండ్స్. వాటర్ బాటిల్ కానీ ఏం పడలేవు. చాలా నీట్గా ఉంది ఫ్రెండ్స్. చూడండి అంతా చూపిస్తున్నాను ఓవరాల్గా చూడండి. అక్కడ పోలీస్ వెహికల్ కూడా ఉన్నిందనమాట. ఏమైనా ప్రమాద హెచ్చరికలు ఉంటే వాళ్ళు అనౌన్స్ చేయడము, ఇంకా అట్లా లోతుకి వెళ్ళొద్దండి అని చెప్పడము ఇలా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ అంతా. సో నేనైతే అంతా ఒకసారి ఇక్కడ ఇంకా కొంచెం అంతా తడిసిపోయింది నా డ్రెస్సు. కొంచెం బయట నిలబడితే ఆరిపోతుందని ఇక్కడ వచ్చి నిలబడ్డాను అనమాట. కానీ అక్కడ మా వాళ్ళు మాత్రం అస్సలు రావట్లేదు ఫ్రెండ్స్. మళ్ళీ వెళ్ళడం అనమాట. కొద్దిసేపు ఇక్కడ రావడం నేను అరిచినప్పుడు ఒక్కటే వస్తారు, మళ్ళీ వెళ్ళి ఎంజాయ్ చేస్తారు. ఇంక ఇక్కడ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా కోచ్ కూడా ఇంక వెళ్దాం రండి కొద్దిసేపు, ఇంకా అంతా డ్రెస్సులు ఆరిపోతే కొద్దిసేపు బయటకు రండి అని చెప్పాడు. మా బాబు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ రావట్లేదు. అక్కడే వెనకున్నాడు చూడండి, డ్యాన్స్ చేస్తున్నాడు ఆ పిల్లోడు అనమాట. మళ్ళీ ఆడుకుంటున్నాడు ఫ్రెండ్స్. మా ఆయన ఇంకొచ్చేసాడు చూడండి. ఇక్కడ మా పాపను పట్టుకొని ఇంకొచ్చేసాడు అనమాట. రారా అని చెప్పాడు. వస్తాను డాడీ అని మళ్ళీ ఆడుకుంటున్నాడు. ఇంకా నేను అరుస్తున్నామంటే ఎంతసేపు ఆడతాడు, జలుబు చేస్తే ఎట్లా మళ్ళీ రేపు స్కేటింగ్కి వెళ్ళాలి కదా గ్రౌండ్కి అనేసి. ఇంకా మా ఆయనకు కూడా కోపం చూడండి ఫ్రెండ్స్. అక్కడ కింద పడి ఆడుకునే 3 పిల్లలు మా పిల్లలు అనమాట స్కేటర్స్. ఇంకా రావట్లేదు. కోచ్ పిలుస్తున్నారండి నన్ను చాలు ఇంకెక్కువ ఆడుకోవద్దండి అని పిలుస్తున్నా రాలేదు ఫ్రెండ్స్. ఇంకా మా ఆయన చూడండి మళ్ళీ రిటర్న్ వెళ్ళి మా బాబుని ఇంకా కొట్టడానికి వెళ్ళాడు అనమాట. చాలు ఇంకా రానేసి. ఎందుకంటే పెద్దలు ఉండాలి కదా ఫ్రెండ్స్. చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. పిల్లలు అలలకి పడిపోవడం అలా జరుగుతుంది కాబట్టి చూడండి. అక్కడైతే మా అక్క కొడుకు ఇంకా ఉన్నాడనమాట. ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఇంకా మా ఆయన ఇంకేసి మా బాబుని తిట్టాడు. ఇంకా చాలు రా అనేసి ఇంకొస్తున్నాడు మా బాబు. చూడండి వస్తూ మళ్ళీగా నీళ్ళు తీసుకోవడం ఆడుకోవడం. అస్సలు పిల్లలకి ఏమో ఫ్రెండ్స్ అస్సలు నీళ్ళని చూస్తే ఎంజాయ్మెంట్గా ఉంటుంది. కానీ నీళ్ళు ఎంత ఎంజాయ్మెంట్ ఉన్నా నీళ్ళకు చాలా భయం ఫ్రెండ్స్. నీళ్ళ అలలు ఎలా వచ్చి ఎలా మనుషులు లాగేసుకుంటుందో అర్థం కాదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ ఇలాంటి ప్లేసుల్లో పిల్లల్ని అయితే. సో నేనైతే మా పిల్లల పైన కన్నేసి ఉంచాను అనమాట. అరవడము, కొంచెం లోతుపోతే చాలా అనడము, అందరి పిల్లల్ని కొద్దిసేపు ఆడుకున్నాక నాతో వదిలేసి వెళ్ళడం, వాళ్ళు కూడా బాగుంది అక్క అనేసి. సో ఇలా అయితే ఇక్కడ బీచ్ మూమెంట్ అంతా జరిగింది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుంది చూడండి ఫ్రెండ్స్. సముద్రం అక్కడ స్టీమర్స్ వెళ్తున్నాయి, పారాచూట్లు వేసుకొని పైన వెళ్తున్నారు ఫ్రెండ్స్. అందరు చూడండి అక్కడ దూరంగా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ పారాచూట్లు. వాళ్ళకి ఎంత ధైర్యం అనుకున్నాను నేనైతే. అసలు అలల్లోకే వెళ్ళలేదు నేనైతే, దూరం నుంచే చూస్తూ ఉన్నాను అనమాట. సో ఈ గోవా ట్రిప్పు అంతా పాటలుగా వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ అండ్ ఫ్రెండ్స్.